నమస్కారం. మన చుట్టూ ఉన్న పెద్ద పెద్ద రోడ్లు, ఫ్లైఓవర్లు, విమానాశ్రయాలు ఇవన్నీ ఎలా నిర్మిస్తున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఇంత భారీ ప్రాజెక్టులకు డబ్బు ఎక్కడ నుండి వస్తుంది? ఈరోజు మనం భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఈ పెట్టుబడి నమూనాల వెనక ఉన్న కథను విడమరచి చూద్దాం. సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, మొదట మన దేశంలో పెట్టుబడులు ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఆ తర్వాత ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందిన పీపీపీ మోడల్ గురించి లోతుగా చర్చిద్దాం. దాని లాభాలేంటో, రైల్వేలు, ఎయిర్పోర్ట్లు దాన్ని ఎలా వాడుతున్నారో కూడా చూస్తాం. చివరిగా ఈ విధానాన్ని ఇంకా ఎలా మెరుగుపరచవచ్చో కూడా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి మొదలు పెడదాం. ఓకే, ముందుగా మనం అసలు విషయానికి వద్దాం. దేశ ఆర్థిక వ్యవస్థ అనే పెద్ద భవనానికి ఈ పెట్టుబడులే పునాది అన్నమాట. ఒకసారి ఆలోచించండి, భారతదేశంలాంటి పెద్ద దేశంలో వేగంగా పెరుగుతున్న జనాభాకి తగ్గట్టుగా ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు నిర్మించాలంటే అది మామూలు విషయం కాదు. మరింత పెద్ద పనికి అవసరమైన నిధులు ఎలా సమకూరుతున్నాయి? ఇక్కడ కనిపిస్తున్న ఈ సంఖ్య చూడండి, $1.4 ట్రిలియన్. ఇది ఎంత పెద్ద మొత్తమంటే ప్రభుత్వ బడ్జెట్ ఒక్కటే దీని భరించడం దాదాపు అసాధ్యం. సరిగ్గా ఈ నిధుల కొరత అనే సవాలే మనల్ని కొత్త పరిష్కారాల వైపు నడిపించింది. ఇదంతా ఒక సింపుల్ ఎకనామిక్ సైకిల్ మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, ప్రజలు, కంపెనీలు ఎంత ఎక్కువగా పొదుపు చేస్తే ఆ డబ్బు పెట్టుబడుల రూపంలోకి మారుతుంది. ఆ పెట్టుబడితో కొత్త పరిశ్రమలు, రోడ్లు, పోర్ట్లు వస్తాయి. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ అంటే మన జీడీపీ పరుగులు పెడుతుంది. సాధారణంగా మన దేశంలో పెట్టుబడులు 3 రకాలుగా ఉంటాయి. 1. పూర్తిగా ప్రభుత్వమే పెట్టేది. 2. లాభాల కోసం ప్రైవేట్ కంపెనీలు పెట్టేది. ఇక 3. ఈ రెండింటినీ కలిపి చేసే ఒక తెలివైన భాగస్వామ్యం. ఇక్కడ ఈ రెండింటి మధ్య ఉన్న తేడా చాలా ముఖ్యం. ప్రభుత్వ పెట్టుబడి లక్ష్యం ప్రజా సంక్షేమం, అంటే ప్రజల కోసం స్కూళ్ళు, హాస్పిటళ్ళు కట్టడం. మరోవైపు ప్రైవేట్ పెట్టుబడి లక్ష్యం లాభం సంపాదించడం. సో ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ను పూరించడానికే మనకొక స్పెషల్ మోడల్ అవసరమైంది. ఆ స్పెషల్ మోడలే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అంటే పీపీపీ. ఇది ప్రభుత్వ బలం, ప్రైవేట్ వేగాన్ని కలిపే ఒక అద్భుతమైన ఫార్ములా. సింపుల్గా చెప్పాలంటే పీపీపీ అనేది ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీల మధ్య ఒక ఒప్పందం. ప్రజా ప్రాజెక్టుల కోసం ప్రైవేట్ రంగం యొక్క డబ్బుని, నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని వాడుకోవడమే దీని ఉద్దేశం. ఇది కేవలం డబ్బు విషయం మాత్రమే కాదు. ఈ మోడల్లో ప్రాజెక్ట్లో వచ్చే నష్టాలను ఇద్దరూ పంచుకుంటారు. పనులు వేగంగా, నాణ్యతగా పూర్తవుతాయి. ఎందుకంటే పనితీరు బాగుంటేనే ప్రైవేట్ కంపెనీకి డబ్బులొస్తాయి. దీనివల్ల అంతిమంగా ప్రజలకు మెరుగైన సేవలందుతాయి. పీపీపీ మోడల్స్లో చాలా రకాలున్నాయి, కానీ బీఓటీ మోడల్ చాలా ఫేమస్. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టెప్ బిల్డ్, అంటే ఒక ప్రైవేట్ కంపెనీ హైవే లాంటి ప్రాజెక్ట్ను నిర్మిస్తుంది. సెకండ్ స్టెప్ ఆపరేట్, అంటే కొన్ని సంవత్సరాల పాటు ఆ హైవేను నడుపుతూ టోల్ వసూలు చేసుకుంటుంది. ఇక ఫైనల్ స్టెప్ ట్రాన్స్ఫర్, ఒప్పందం గడువు ముగిశాక ఆ ప్రాజెక్ట్ను ప్రభుత్వానికి అప్పగించేస్తుంది. చాలా సింపుల్ కదా? సరే, ఇంతకీ ఈ పీపీపీ మోడల్ ఎందుకు ఇంత సక్సెస్ అయింది? దీనివల్ల ప్రభుత్వం, ప్రజలు ఇద్దరికీ ఎలాంటి ప్రయోజనాలున్నాయి? దీనికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుంది. ఎందుకంటే ప్రైవేట్ నిధులొస్తాయి, ప్రాజెక్ట్లో వచ్చే రిస్క్ను ఇద్దరూ పంచుకుంటారు కాబట్టి భయం ఉండదు. ప్రైవేట్ కంపెనీలు లాభాల కోసం పనిచేస్తాయి కాబట్టి పనులు చాలా వేగంగా, కొత్త టెక్నాలజీతో, నాణ్యతగా పూర్తవుతాయి. ఇవన్నీ కలిసి దేశ ఆర్థిక వృద్ధికి, కొత్త ఉద్యోగాల సృష్టికి దారితీస్తాయి. ఇప్పుడు మనం కాస్త థియరీ నుండి ప్రాక్టికల్స్లోకి వెళ్దాం. భారతదేశానికి గుండెలాంటి రైల్వేలు, విమానాశ్రయాల రంగాలలో ఈ పీపీపీ మోడల్ ఎలాంటి మార్పులు తెచ్చిందో చూద్దాం. రైల్వేలైనా, ఎయిర్పోర్ట్లైనా పీపీపీ మోడల్ వెనుక ఉన్న లక్ష్యం ఒక్కటే: ప్రైవేట్ పెట్టుబడులతో సౌకర్యాలను ఆధునికీకరించటం, తద్వారా ప్రయాణికులకు ఒక మంచి అనుభవాన్ని అందించటం. దీనికే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. పీపీపీ కింద అభివృద్ధి చేశాక ఒకప్పుడు సాధారణ ఎయిర్పోర్ట్ ఇప్పుడు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఒక అంతర్జాతీయ హబ్గా మారిపోయింది. ఇది పీపీపీ మోడల్ యొక్క సక్సెస్ స్టోరీ. అలాగే రైల్వేస్ విషయానికొస్తే భోపాల్లోని రాణి కమలాపతి స్టేషన్ ఒక కొత్త ట్రెండ్ను సెట్ చేసింది.
పీపీపీ కింద అభివృద్ధి చేసిన మొదటి రైల్వే స్టేషన్ ఇదే. ఫుడ్ ప్లాజాలు, వైఫై, షాపింగ్ మాల్స్ లాంటి సౌకర్యాలతో ఒక రైల్వే స్టేషన్ ఎలా ఉండొచ్చో ఇది నిరూపించింది. అయితే ఏ విధానంలోనైనా కొన్ని లోపాలుంటాయి. అలాగే పీపీపీ మోడల్లో కూడా కొన్ని సవాళ్లెదురయ్యాయి. వాటిని సరిదిద్దడానికే ప్రభుత్వం విజయ్ కెల్కర్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ పీపీపీ మోడల్లో ఉన్న సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ భాగస్వామ్యాన్ని మరింత బలంగా, విజయవంతంగా మార్చడానికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను ప్రభుత్వానికి అందించింది. ఈ కమిటీ కొన్ని చాలా కీలకమైన సూచనలు చేసింది. మొదటిది, ఒప్పందాలు, నియమాలు పక్కాగా ఉండాలి. రెండవది, ఏవైనా గొడవలు వస్తే వాటిని త్వరగా పరిష్కరించడానికి ప్రత్యేక వ్యవస్థలు ఉండాలి. మూడవది, ప్రతిదీ పారదర్శకంగా జరగాలి. ఈ మూడు ఉంటేనే పెట్టుబడిదారులు ధైర్యంగా ముందుకొస్తారని కమిటీ చెప్పింది. సో, పీపీపీ మోడల్ మనకొకటి నేర్పింది: ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కలిసి పనిచేస్తే అద్భుతాలు చేయొచ్చని. కానీ ఇక్కడొక ముఖ్యమైన ప్రశ్న మిగిలి ఉంది. భారతదేశ భవిష్యత్తును నిర్మించడంలో ఈ రెండు రంగాల మధ్య సరైన సమతుల్యత ఎంత ఉండాలి? దీని గురించి ఆలోచించండి.